రండి. ఎక్కండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకైతే గురుగారు రోజుకు రోజుకు ఒక ఐడియా వస్తుంది గురుగారు. ఈ రోజు నుంచి మళ్ళీ టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ టైంలో. సూపర్ కదమ్మా! ఎట్లా వస్తున్నాయో ఐడియాలు, ఆ ఓపిక ఎట్లా వస్తుందో నాకే అర్థం కావట్లేదు. సూపర్. 4కి లేసి రెడీ అయినాను. నిన్న పోయి టిఫిన్ అన్ని నానబెట్టుకుని వచ్చిన. ఇప్పుడు పోయి మళ్ళా సూపర్. అసలు అందరూ మీ ఎట్టుంటుంది నీకు ఎనర్జీ, షుగర్ ఉన్న మనిషివి నువ్వేనా అసలు అని చెప్పేసి నన్ను షుగర్ పిలిచారు. అనేది తగ్గిపోయి ఉండాలి మీకు. ఏ గురుగారు? షుగర్ అది కంట్రోల్‌కి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. లేదు మీకు గురుగారు, పూర్తిగా తగ్గిపోయింది. మొన్న ఆ! టెస్ట్‌కి పోయినాను వారం కిందట. కంట్రోల్ అయిందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. మెడిసిన్స్ కూడా అవసరం లేదని చెప్పేసినారు. చాలులే ఆ! మరి ఎనర్జీ వచ్చేసింది. యూత్ అయిపోయారు మీరు. అంటే నిజంగానే గురుగారు, అసలకి ఎట్లా ఉంటుందో గాని ఓపిక. అసలంత ఓపిక, లెయ్యాలా, ముందు క్లాస్ వినాలా, ఎళ్ళిపోవాలా అంతే షాప్‌కి. చూసుకోవాలా. ఇంకొకటి ఐడియాలు అసలు ఎట్లా వస్తున్నాయో కూడా నాకే తెలియట్లే. లేదు. గ్రేట్. గ్రేట్ మేడం. గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. థాంక్ యూ సూపర్ మేడం. అమ్మా. యూనివర్స్‌తో హ్మ్. కనెక్ట్ అయితేనమ్మా మనం బ్రహ్మముహూర్తంలో లేస్తాం కదా! మెడిటేషన్ చేస్తాక కొన్ని ఐడియాలు వస్తూ ఉంటాయి. అవు గురుగారు. అవు. మనకిప్పుడు మనం ఏదన్నా మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. ఇలా పని ఎలా చేయాలా? ఇదేం ఆ! చేయాలని ఎక్కడో చెయ్యాలది. స్ట్రైక్ అవుతూ ఉంటుంది. అంటే అవు. అవి విశ్వం మనకిచ్చే ఒక సంకేతం అన్నమాట. ఆ పని సంకేతం. మనం నేను అదే అనుకుంటా గురుగారు. ఈ ఆలోచన నాకొస్తుంది అంటే అది విశ్వం నాకు ఇది చెయ్యమని చెప్తుంది అనని నిన్న నిర్ణయం తీసుకొని ఇంక నిన్న పోయి చేసేసినాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంక స్టార్ట్ 6:30 కల్లా ఎళ్ళిపోవాలని. సూపర్ అమ్మా. క్లాస్ విని ఇంగ రెడీ అయిన గురుగారు ఎళ్దామని. సూపర్. థాంక్ యూ గురుగారు. మీకైతే అసలు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నా కూడా నాకు రుణం తీరదు. థాంక్ యూ ఈ యూనివర్స్. జన్మకైతే. థాంక్ యూ యూనివర్స్. మీరు థాంక్ యూ యూనివర్స్. ప్రతిరోజు మెడిటేషన్ చేశాక మీరు షాప్‌కెళ్ళండి. ఇంకా బావుంటది. లేదు. ఖచ్చితంగా అది ఫాలో అయినాకనే ఎళ్తా. ఇప్పటిదాకా హ్మ్. వింటనే ఉన్నాను. నా పని నేను చేసుకుంటూనే ఉన్నా. కళ్ళు మూసుకొని చేసేంత సేపు కూర్చుంటా ప్రశాంతంగా. ఇంగ తర్వాత గురువుగారు చెప్తా ఉంటారు. నా పని నేను చేసుకుంటా ఉంటాను. రెడీ అయితాను. అవును. అసలు ఐడియాలు ఎట్లొస్తున్నాయనేది నాకే అర్థం కావట్లే. ఈ మొద్దుకి ఎన్ని ఆలోచనలు ఎట్లొస్తున్నాయబ్బా! ఎంత మెయింటైన్ చేయాలంటే కూడా దానికి ప్రతి ఒక్కళ్ళు నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చే తల్లి. ఒక్కదానివి ఉండవు. ఎట్లా చేస్తున్నావు? మళ్ళా పనోళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం 10కి, 11కి అట్లా వస్తారు. అంతదాకా కూడా మొత్తం పనంతా నేనే చేసుకుంటున్నా. ఒకళ్ళు కూడా హెల్ప్ అడిగేదిలే ఇంగ. సూపర్ అమ్మా. అన్ విశ్వం అంత బూస్ట్ ఇచ్చింది నాకు. బూస్ట్ ఎనర్జీ. ఎక్సలెంట్ అమ్మా. ఇలాంటివి చెప్తూ చాలా గ్రేట్. థాంక్ యూ యూనివర్స్. మీరంత హ్యాపీగా ఉంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అసలకి ఎన్ని ఊబిలో పడ్డట్టు ఉంటిని నేను. సార్ నా జీవితంలోకి రాకముందు లేదు. ఊబిలోనే ఉన్నా. లేదులెండి. ఇంకా ఆ టాపిక్ వద్దు. ఆ! ఆ ఊబిలో నుంచి ఎట్లా బయటకొచ్చినానో నాకే తెలీదు. సూపర్. వెనకది మరొద్దు. ముందుకు అదే. దూసుకెళ్ళండి అంతే. అంతే. మంచి విషయాలే డిస్కస్ చేయాలి మనం. సూపర్ అమ్మా. అంతే. అంతే. సూపర్ అమ్మా. ఎక్సలెంట్. ఇలా హ్మ్. చెప్పినప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎక్సలెంట్ అమ్మా. అవు. అవు గురుగారు. సూపర్. మర్రిరాజు గారు మాట్లాడండి సార్. సార్ విశ్వం మనకిస్తదంటారు. అది కాకుండా మనం డిజైన్ చేయకూడదంటారు కదండీ! అది ఎంతవరకు అండి? ఏంటండి విశ్వం ఇస్తదని అర్థం కాలేదు ఒకసారి. విశ్వం మనం కోరింది ఇస్తది అన్నారు. హ్మ్. మనం డిజైన్ ఇవ్వకూడదని అంటున్నారు. అది ఎంతవరకు అంటారు? మనకి ప్లాన్స్ ఉంటాయి కదండీ! ఎలా చేయాలని. ఆహా! మనం విజన్ ఇవ్వకూడదా? అంటే మనం ఏం కావాలో చెప్పకూడదు అంటారు. అదేనా మీరు అడిగేది? అదే. అంటే చూడండి. ఇప్పుడు డబ్బు కావాలండి. మీకు కారు కావాలి. కారు కావాలి. కారు మాత్రమే కావాలి మీకు. అంతే. డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి అనేసి విశ్వానికి మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం. అవసరం మీరు లేదు. కారు కావాలి. కారు హ్మ్. కావాలని మాత్రం మీరు చెప్పాలి. మీకు ఓకే. కావాల్సిందేంటి కారు. అది ఏ కలర్ కారు, ఏ కంపెనీ ఓకే. అంతేగాని డబ్బులు ఎక్కడి నుంచి కావాలి, నాకు ఇలా లోన్ కావాలి, ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు కావాలి, లేదంటే ఇంట్లో ఉన్న డబ్బులు తీసి ఏదో తాకట్టు పెట్టిలో కారు కొంటాను. ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్‌స్ట్రక్షన్స్. అంటే మనకి ఏది కావాలో ఇన్‌స్ట్రక్షన్స్ అది కోరుకోవాలి. డబ్బుకి మీకు కావాల్సింది ఏం కావాలో మాత్రం కోరుకోవాలి. దానికి దారులు విశ్వం ఎన్నో మీకు తెలిసి 3, 4 ఉండొచ్చు. బట్ విశ్వం తరపున ఇవ్వాలి అనుకుంటే దానికి ఎన్నో మల్టిపుల్ వేస్ ఉంటాయి కదా! విశ్వం ఓ చూసుకుంటారు. ఓకే సార్.